హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ బిలియన్స్. ఇవాళ మన వీడియోలో మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనేటువంటి ఇండక్షన్ మోటార్లోని ఒక సింపుల్ అండ్ ఈజీ ప్రాబ్లం, చాలా ఇంపార్టెంట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాక్స్ కనుక్కోవడానికి ప్రాబ్లం చూద్దాం అనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రీవియస్ వీడియోస్లో వచ్చేసి 3-phase సింక్రోనస్ మోటారు, 3-phase సింక్రోనస్ జనరేటర్, ఈ రెండింటి గురించి ప్రాబ్లమ్స్ చూసాం. ఈ వీడియోలో 3-phase ఇండక్షన్ మోటార్ మీద ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం చూద్దాం. ఓకేనా? ఓకే, రైట్. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? 18.65 kW రేటింగ్. మీరు మీ ల్యాబొరేటరీస్లో అబ్జర్వ్ చేస్తే పవర్ కానీ అవుట్పుట్ పవర్ కానీ అని ఉండిద్ది, అదే లేదంటే రేటింగ్ పవర్ అని ఉండిద్ది. ఓకేనా? ఆ పవరే ఇది. ఓకేనా? ఎప్పుడైనా మనకి ప్రాబ్లంలో ఇన్పుట్ ఇవ్వరు, ఎందుకంటే ఇన్పుట్ అనేది ఎంత అయినా మనం చెప్పలేము. ఓన్లీ అవుట్పుట్ ఎంత వస్తుంది పవర్ అని మటుకే మనం క్యాలిక్యులేట్ చేసుకోగలం. ఆ ఇన్పుట్ అనేది ఇంత ఇస్తున్నాం అని చెప్పలేము, ఎందుకంటే మిషన్లో ఎంత లాస్ అవుతుందని చెప్పి మనం ఏదో ఫార్ములాస్ వేస్తాం, కానీ అవి ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా మిషన్స్లో ఎంత అవుతుందో అంత మనకి రాదు. కాబట్టి మనకి ప్రాబ్లంలో ఏదైనా ఇచ్చాడంటే అది అవుట్పుట్ పవరే. ఒకవేళ ఇన్పుట్ పవర్ ఇస్తే పర్ఫెక్ట్గా మెన్షన్ చేస్తాడు ఇన్పుట్ పవర్ అని చెప్పి. ఓకే, ఏమి మెన్షన్ చేయకపోతే అది అవుట్పుట్ పవర్. పోల్స్ ఇచ్చాడు, యాజ్ వెల్ యాజ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. పోల్స్ ఫ్రీక్వెన్సీ ఇస్తే మనం సింక్రనస్ స్పీడ్ కనుక్కోవచ్చు. ఒక 3-phase ఇండక్షన్ మోటార్ అన్నాడు. ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్ ఇచ్చాడు. లాసెస్ చాలా రకాలు ఉన్నాయి. ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్, మెకానికల్ లాసెస్, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఓకేనా? లాసెస్లో హిస్టెరిసిస్ లాసెస్, మ్యాగ్నెటిక్ లాసెస్. కాకపోతే వాడు ఓన్లీ మనకి ఇక్కడ ఏ అవసరం అంటే ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్ మాత్రమే అవసరం ప్రస్తుతానికి ఈ ప్రాబ్లంలో. ఓకే, అందుకని అంతవరకే ఇచ్చాడు మనకి. ఎందుకు అవసరం అని కూడా నేను తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, ఫుల్ లోడ్ స్లిప్ అనేది 4% ఇచ్చాడు. అంటే స్లిప్ ఆల్రెడీ ఇచ్చేసాడు. స్లిప్ ఈజ్ ఈక్వల్ టు NS - NR బై NS × 100. అది ఆల్రెడీ మనకి తెలుసు. ఓకే, ఇప్పుడు టైప్స్ ఆఫ్ టార్క్స్ కనుక్కోమన్నాడు. షాఫ్ట్ టార్క్, గ్రాస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్. అసలు టార్క్ అంటే ఏంది? ట్విస్టింగ్ ఆర్ టర్నింగ్ ఫోర్స్ దట్ టెన్స్ ద మోటార్ టు రొటేట్ అరౌండ్ ఏ ఫిక్స్డ్ యాక్సిస్ అనమాట. అదొక ట్విస్టింగ్ ఆర్ టర్నింగ్ ఫోర్స్. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మీరు బాటిల్ మూత తీస్తారు కదా, అంటే ఏంది? ఒక డైరెక్షన్లో ఒక ఫోర్స్, ఇంకొక డైరెక్షన్లో ఇంకొక ఫోర్స్ అప్లై చేస్తారు. ఓకే, ఒక డైరెక్షన్ ఇదిగో ఈ ఏలేమో ఒక డైరెక్షన్లో వెళ్తుంది, ఈ ఏలేమో ఇంకో డైరెక్షన్లో వెళ్తుంది మూత ఓపెన్ చేసేటప్పుడు. అదే టార్క్. మోటార్ కూడా అలానే రొటేట్ అవుతుంది. ఓకేనా? ఓకే, దాంట్లో 2 రకాలు: షాఫ్ట్ టార్క్, ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్. ఇంకొక రకం కూడా ఉంది, నెట్ టార్క్ అని చెప్పి. ఆ నెట్ టార్క్ అంటే ఏం లేదు, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్, అలా డిఫరెన్స్ సింపుల్గా. ఓకే, గ్రాస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది మోటార్ యొక్క మెకానికల్ పవర్ ఎక్కడైతే డెవలప్ అవుతుందో, మెకానికల్ పవర్ డెవలప్ అయిన దగ్గర వచ్చే టార్క్ గ్రాస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్. మెకానికల్ పవర్ ఎక్కడ డెవలప్ అవుతుంది అంటే అవుట్పుట్కి ముందర ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్ వచ్చిన అవుట్పుట్ని కనుక ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్తో కలిపితే మనకు ఒక ఫార్ములా ఉంది. మనకి మెకానికల్ పవర్ డెవలప్డ్ అయిన మోటార్ వస్తుంది. ఓకేనా? ఆ పిఎం అనే ఆ మెకానికల్ పవర్ డెవలప్డ్ ఉంది కదా, అక్కడ వచ్చే టార్క్ వచ్చేసి గ్రాస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్. షాఫ్ట్ టార్క్ అంటే అవుట్పుట్ రాకముందల షాఫ్ట్ ఉంటుంది మోటార్కి. ఓకేనా? ఇప్పుడు అవన్నీ డిస్కస్ చేసుకుంటే వీడియో లెంత్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఇన్ కేసు వీటి గురించి సపరేట్గా ఇంకొక వీడియో టాక్స్ గురించి ఏమంటే చెప్తాను, ఎందుకంటే ½ an hour కూడా టైం సరిపోదు వాటి షాఫ్ట్స్ గురించి చెప్పానంటే. ఓకే, ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ప్రాబ్లంలో గివెన్ డేటా ఇచ్చాడు. ఓకే, గివెన్ అవుట్పుట్ పవర్ అంటే Pout ఈజ్ ఈక్వల్ టు 18.65 kW. నెంబర్ ఆఫ్ పోల్స్ P ఇచ్చాడు, ఎంత? 4 పోల్స్. దీనికి యూనిట్స్ ఏం అవసరం లేదు. P ఈజ్ ఈక్వల్ టు 4. ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు 50 Hz. నెక్స్ట్ ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్. ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్ ఎంత ఇచ్చాడు? 2.5% ఆఫ్ అవుట్పుట్. దట్ ఈస్ ఈక్వల్ టు 2.5 by 100 into 18.65 kW. ఇది మొత్తం టోటల్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి క్యాలిక్యులేటర్లో కొట్టండి. ఇది ఆల్రెడీ మీకు తెలుసు ఎలా కొట్టాలో, కాబట్టి నో ప్రాబ్లం. ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
18.65 into 2.5 డివైడెడ్ బై 100. నాకైతే 0.4625 అని వచ్చింది. నేను అప్ టు 4 డెసిమల్స్ వరకు తీసుకుంటున్నాను. 46625 వచ్చింది. ఓకే, నేను అప్ టు 2 డెసిమల్స్ వరకు తీసుకుంటున్నాను. ఓకే, 0.46 కిలోవాట్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తాను మీకు. 0.46625 వచ్చింది నాకు. ఓకే, రైట్. కొంతమంది నన్ను నువ్వు క్యాలిక్యులేటర్ కొట్టకుండా చెప్పేస్తున్నావు బ్రో అంటున్నారు, అందుకని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఓకే, ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్ వచ్చింది. స్లిప్ ఇచ్చాడు, ఫుల్ లోడ్ స్లిప్ ఇచ్చాడు. ఎంత? 4%, అంటే 4/100 అంటే 0.04. ఓకే, ఇప్పుడు మనం స్లిప్ అంటే మనకు తెలుసు. వీ నో దాట్ స్లిప్ is equal to ns minus nr by ns. Okay, where ns is equal to 120 into f by p. 120 into frequency అంటే 50 divided by 4. ఇది మొత్తం క్యాలిక్యులేటర్ కొడితే 120 into 50 అంటే 6000. 6000 by 4 అంటే 1500 rpm. ఓకే, ns వచ్చింది, స్లిప్ ఉంది. దీని నుంచి ఓకేనా, దీని నుంచి మనకి ns కావాలనుకోండి. ns ఇంటూ s is equal to n minus nr. ఓకే, ఓకే, ns ఇంటూ s మైనస్ ns is equal to మైనస్ nr. ఓకే, లేకపోతే ఇలా చేసుకోండి, ns నేమో ఇటు తెచ్చుకోండి. ఓకే, nr నేమో ఇటు తెచ్చుకోండి. ns అలానే ఉంచండి, దీన్ని ఇటు పంపించండి. మైనస్ ns ఇంటూ s దట్ ఈస్ ఈక్వల్ టు ns ఇంటూ 1 మైనస్ s. ఓకే, nr ఈజ్ ఈక్వల్ టు ns ఇంటూ 1 మైనస్ s. ఓకే, ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. ns ఇంటూ స్లిప్ అంటే s, మనం స్లిప్ అని s తోటి ఇండికేట్ చేస్తాం. ఓకే, ఇక్కడ రాస్తాను, అది కూడా ఒక నిమిషం. స్లిప్ s is equal to, ఓకే, ns ఇంటూ s is equal to ns minus nr ఇంటూ 1. ఓకే, ఇంటూ 1 అంటే అదే వచ్చింది, కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఈ nrని ఇటు తెస్తున్నాను, పాజిటివ్ అవుతుంది. ఈ ns మైనస్ n ఇటు తెస్తున్నాను, నెగిటివ్ అవుతుంది. ఈ రెండిట్లో ns కామన్ ఉంది. ns ఇంటూ 1 ns, ns ఇంటూ s, ns ఇంటూ s. ఓకే, ఇప్పుడు ns ఎంత? 1500 ఇంటూ 1 మైనస్ 0.04 అంటే 1500 ఇంటూ 0.96. క్యాలిక్యులేటర్లో కొట్టండి. 1500 ఇంటూ 0.96, 1440 rp. ఓకేనా ఫ్రెండ్స్, రైట్. ఇప్పుడు మనకి 2 ఫార్ములాస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, ఆ 2 ఫార్ములాస్ అందులో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ప్రాబ్లం అయిపోతుంది. వెరీ వెరీ సింపుల్ ప్రాబ్లం. ఎగ్జామినేషన్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి ఒకసారి బాగా ప్రాక్టీస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఐ హోప్ ఈ వీడియో బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్రెడీ నేను ఇంకొక 2 వీడియోస్ అప్లోడ్ చేసి ఉన్నాను ఆల్రెడీ. ఆ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ చూసి 2 వీడియోస్ ఈ వీడియోకి వస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా, కాబట్టి ఆ వీడియో చూసి ఈ వీడియో దగ్గరికి రండి. ఓకే, రైట్. ఇప్పుడు షాఫ్ట్ టార్క్, గ్రాస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్. ఇప్పుడు మీకు మీ కింద ఒకటి ఫార్ములా చేసి చెప్పాను. పిఎం ఇజ్ ఈక్వల్ టు పి అవుట్ ప్లస్ ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్. ఓకేనా, పి అవుట్ 18.65 ప్లస్ ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్ 0.46. ఈ రెండింటిని కనుక యాడ్ చేస్తే మనకి 19.11 వస్తుంది. ఓకేనా, మళ్ళీ మనకి ఇంకోటి తెలుసు. వి నో దట్ పి అవుట్ ఈజ్ ఈక్వల్ టు 2πnt/60. ఓకే, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 2πnt/60 అంటే ఇక్కడ
ఇది షాఫ్ట్ టార్క్, ఇది రన్నింగ్ స్పీడ్ అనమాట. రన్నింగ్ స్పీడ్ ఆర్ రోటర్ స్పీడ్ ఎన్ఆర్. ఎన్ఎస్ అంటే సింక్రనస్ స్పీడ్ ఆర్ స్టేటర్ స్పీడ్, ఎన్ఆర్ అంటే రోటర్ స్పీడ్ ఆర్ రన్నింగ్ స్పీడ్. మనం ఎందుకు రన్నింగ్ స్పీడ్నే కన్సిడర్ చేస్తాం అంటే మోటార్ రన్ అవుతున్నప్పుడే కదా మనకు కావాల్సింది. సింక్రనస్ స్పీడ్ మనకి సింక్రనస్ మోటార్లో అయితే స్లిప్ అనేది 0 ఉంటుంది. ఓకే, దానికి సపరేట్గా కేసెస్ ఉన్నాయి, కాకపోతే జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి చాలు. ఇన్ కేస్ అది ఏమైనా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇంకో వీడియో చేసుకుందాం. ఓకే, దీని నుంచి టీఎస్హెచ్ కావాలంటే 60 into Pout డివైడెడ్ బై క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను, ఏం లేదు, దీనిని పంపిస్తున్నాను 2πNR అంటే 60 into Pout ఎంత 18.65 into 10⁻³ డివైడెడ్ బై 2. పై వాల్యూ 3.142, నేను అలానే వేసుకుంటాను. పై వాల్యూని 3.14గా రాసుకున్నా ఒకటే, 3.1416 అయినా వేసుకోవచ్చు, 3.142 అయినా వేసుకోవచ్చు. లేదు మాకు యాక్యురేట్ వాల్యూ కావాలంటారా, పై అని డైరెక్ట్గా కొట్టినా వచ్చింది. ఎన్ఆర్ అంటే ఎంత 1440. ఎంత క్యాలిక్యులేటర్లో కొడితే మీకు వచ్చే వాల్యూ 123.67 వస్తుంది. 123.67 న్యూటన్ మీటర్ వస్తుంది. ఓకే, నేను ఆల్రెడీ క్యాలిక్యులేటర్ కొట్టి ఉన్నాను. ఓకే, అవసరమైతే ఇంకొకసారి ఇప్పుడు మళ్ళీ క్యాలిక్యులేటర్ కొడతాను, ఎందుకంటే 1కి 2 to 3 times అనేది క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలి మనం. ఓకేనా, ఆ 123.67 వచ్చింది నాకు ఆల్రెడీ ఆన్సర్. ఓకేనా, రైట్. ఇప్పుడు పిఎం ఇస్ ఈక్వల్ టు, ఇది షాఫ్ట్ టార్క్ ఫ్రెండ్స్. ఇక్కడ దేర్ఫోర్ షాఫ్ట్ టార్క్ టిఎస్హెచ్ ఇస్ ఈక్వల్ టు అది. ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ T2πNR ఇంటూ ఇక్కడ పిఎం వేసుకుంటున్నాం, ఇక్కడ టీ ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ TE/60. దట్ ఇంప్లైస్ T is equal to 60 into PM divided by 2πNR. ఇదంతా సబ్స్టిట్యూట్ చేసుకోండి. 60 ఇంటూ పిఎం ఎంత వచ్చింది 19.11, ఇది కిలోవాట్స్ కాబట్టి ఇంటూ 10⁻³ డివైడెడ్ బై 2 ఇంటూ 3.142 ఇంటూ ఎన్ఆర్ అంటే 1440. ఎన్ఆర్ అంటే 1440. ఓకే, ఇదంతా క్యాలిక్యులేటర్ కొడితే మనకి ఫైనల్గా వచ్చే వాల్యూ 126.71 న్యూటన్ మీటర్. అవసరం అయితే ఇంకోసారి ఇప్పుడు క్యాలిక్యులేటర్ కొడతాను ఫ్రెండ్స్, ఒకసారి వెరిఫై చేసుకోవాలి మనం కూడా ఎప్పుడైనా. 60 into 19.11 into 1000 divided by 2 divided by 3.142 divided by 1440. 126.71 వచ్చింది ఫ్రెండ్స్ కరెక్ట్గా. ఓకే, ఇక్కడ దేర్ఫోర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ ఓకే, ఇక్కడ బ్రాకెట్లో T ఈజ్ ఈక్వల్ టు 126.71 న్యూటన్ మీటర్. ఓకే, ఐ హోప్ ఈ వీడియో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. ఓకేనా ఫ్రెండ్స్, రైట్.